ఇవేంటో మీలో ఎంతమంది గెస్ట్ చేశారు కమెంట్ చేసేయండి. ఇంట్లో తినడానికి స్నాక్స్ ఏమి లేవు కదా, ఏదైనా తయారు చేద్దామని అందరం కలిసి పనికి పూనుకున్నాం. ఇదిగో మా ఇంట్లో అయితే మా అన్నయ్య నెంబర్ 1 పని దొంగ అండి. అందరూ ఇన్వాల్వ్ అవుతే మా అన్నయ్య మాత్రం తప్పించుకుని తిరుగుతాడు. మీ ఇంట్లో కూడా ఇలాంటి పని దొంగలు ఎవరైనా ఉన్నారా కమెంట్ చేసేయండి. మా డాడీ ఏమో ఒక పక్కన చపాతీలు ఒత్తుతున్నారు, ఇంకో పక్కనేమో కిరణ్ కట్ చేస్తున్నాడు. కిరణ్ కేమో మా ఆయన్ని హెల్ప్ చేస్తున్నాడు. మేమైతే వీటిని వాము బిస్కెట్లు లేదంటే ఇంకీలు అంటాం. మైదా పిండితో తయారు చేస్తారు. ఇందులో వాము కూడా వేస్తారేమో, టేస్ట్ భలే ఉంటాయండి. తెల్లగా ఉన్నవేమో అయాన్ కోసం నార్మల్వి, ఆరెంజ్ కలర్ లో ఉన్నవేమో కారం వేసి చేసినవి. మన అమ్మలకి మామూలు రోజుల్లో పని చేయడానికి ఓపికన్నా లేకపోయినా ఇలాంటి పిండి వంటలు చేయడానికి మాత్రం ఎక్కడ లేని ఓపిక కూడుకుని మరీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో అందరూ తింటాం కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎక్కువ. ఈ పిండి వంటల సెక్షన్ పెట్టినప్పుడు మాత్రం ఇల్లంతా భలే హడావుడిగా ఉంటుంది. అందులోనూ మా ఆయన హడావుడి అయితే ఇంకా డబుల్ ఉంటుంది. పెద్ద అయ్యాక ఏ మాత్రం సహాయం చేసేస్తాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అయిన దాంట్లోనూ కాని దాంట్లోనూ నేను సహాయం చేసేస్తా అని వస్తాడు. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, కంగారులో చేయగలుచుకున్నా. టేస్ట్ ఆబ్వియస్లీ చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా వీటిని తిన్నారా కమెంట్ చేసేయండి. పనిలో పని మా అయ్యాన్ ఏదో చెప్తున్నాడు, ఒకసారి వినేయండి. ఓకే అండి.